నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామంజీ నాయక్ సూచనలతో జూపాడు బంగ్లా మండలం తగడంచ గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ కె మల్లికార్జున ఆధ్వర్యంలో విస్తృతమైన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు। ఈ ఆపరేషన్లో గంజాయి మరియు ఇతర మారక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు। గ్రామంలోని అనుమానాస్పద గృహాలు, వాణిజ్య సంస్థల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు। తనిఖీల అనంతరం యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్ఐ కె మల్లికార్జున మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, యువత తన భవిష్యత్తును నాశనం చేసుకుని చట్టపరమైన ఇబ్బందుల్లో పడుతున్నారని హెచ్చరించారు। అనంతరం గ్రామస్తులచే సామూహికంగా మాదక ద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి హానికరమైన మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, పోలీసులకు సహకరిస్తామని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని గ్రామ ప్రజలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము। మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం। మేము ఇటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము। ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము। తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు। డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము।